రోజువారీ 15,300 రూపాయల టికెట్లు ప్రత్యేక. చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పూతలపట్టు మండల కేంద్రంలో ముత్తు స్థాపించిన ఆర్వీ ఇండస్ట్రీస్ ను ప్రారంభించారు. పరిశ్రమల స్థాపనలో యువతకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందిస్తుందని ఎంపీ వెల్లడించారు. స్వయం కృషితో పరిశ్రమను నెలకొల్పి 10 మందికి ఉపాధి కల్పిస్తున్న ముత్తు యువతకు ఆదర్శమని అన్నారు. రాష్ట్ర టీడీపీ ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్, జనసేన నాయకుడు మహేష్ సర్వో కూడా ముత్తు కృషిని అభినందించారు. కార్యక్రమంలో అధికారులతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఆత్మీయ సోదరుడు తమ్ముడు ముత్తు ఈరోజు ఆర్వీ ఇండస్ట్రీస్ అనేటువంటి సంస్థను స్థాపించడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఇంతకుముందే ఎస్జే ఇండస్ట్రీస్ అనేటువంటి సంస్థను స్థాపించాడు, మళ్ళీ శక్తి సంస్థను స్థాపించాడు. ఈరోజు ఆర్వీ ఇండస్ట్రీస్ ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి, సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఎంటర్ప్రైనర్గా ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం ఆర్వీ ఇండస్ట్రీస్ ఓపెన్ చేయడానికి వచ్చాం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంటర్ప్రైనర్స్ని ఎంత ఎంకరేజ్ చేసి పెట్టారు. ఏది ఇంటికి ఒక ఎంటర్ప్రైనర్ కావాలి, ప్రతి ఇంటికి అనే ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగా అట్లా సెల్ఫ్. పూతలపట్టు నియోజకవర్గ మీడియా సోదరులందరికీ ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు పూతలపట్టు నియోజకవర్గం పూతలపట్టు మండల కేంద్రంలో ఆర్వీ ఇండస్ట్రీస్ అని కొత్త కంపెనీ స్టార్ట్ చేయడం చాలా శుభనీయం. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో కష్టాలు పడి, అవమానాలు ఎదుర్కొని, ఎన్నో చేదరింపులకు గురయ్యి, చాలా కష్టపడి తన స్వయం శక్తితో, స్వయం కృషితో ఎదిగి ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నటువంటిది మా ఆత్మీయ మిత్రుడు సోదరుడు ముత్తు గారు అలియాస్ ముద్దుకృష్ణ గారు ఈరోజు ఆర్వీ ఇండస్ట్రీస్ని స్థాపించి. పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఆత్మీయ సోదరుడు తమ్ముడు ముత్తు ఈరోజు